నా పేరు మహేందర్, దైవాలగూడ విలేజ్, షాబాద్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ప్రైవేట్లో జాబ్ లెక్క చేసిన జాబ్లలో మాకు 10,000, 15,000 తప్ప అంతకుమించి ఏమి ఇస్తలేరు. నా ఓన్ బిజినెస్ పూల పంట పెట్టుకున్నాను. ఆ బంతి మార్కెట్కి తీసుకెళ్తాం, గుడిమల్కపూర్ తీసుకెళ్తే మాకు ప్రతి పండుగకు వచ్చేసి మార్కెట్లో 100 రూపీస్ కేజీ వలుకుతుంది. మంచి రేటు వలుకుతుంది. కొద్ది సమయాల్లో మార్కెట్ రేటు తక్కువ అవుతుంది. ఇప్పుడైతే అనుకూలమైన రేట్లు తగ్గుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి దసరాకు, దీపావళికి మంచి రేట్లు అవుతాయి. బంతి మేము అమ్ముకుంటున్నాం. మాకైతే మంచి గిట్టుబాటు ఉంది. మంచి చేస్తున్నాం. 10 గుంటల్లో వండిస్తున్నాము. ఇది పట్టి కుత్తులు కానీ బంతి ఇప్పుడు చిన్న స్టేజ్లో ఉంది. దీపావళికి వచ్చే స్టేజ్లో ఉంది. ఇప్పుడు దసరా సీజన్ ఆల్రెడీ నడుస్తుంది. బంతిలో 2 రకాలు ఉంటుంది. ఎల్లో ఉంటుంది, రెడ్ ఉంటుంది. అవి వచ్చేసి మాకు సుగంధాన్ని దొరుకుతుంది. ఆ విత్తనాలు తెచ్చి వేస్తాము. మార్కెట్లో మాకు నర్సరీలో వచ్చేసి 3 రూపాయల మొక్క దొరుకుతుంది. మొక్క తెచ్చి మేము నాటేస్తాం. నాటేసేపటి నుంచి 3 నెలల్లో మాకు పంట చేతికి వస్తుంది. తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముతాం. బతుకమ్మకు ఎక్కువ యూజ్ అవుతుంది. బతుకమ్మకు వచ్చేసి 150, 100 నుంచి 150 రూపాయల దాకా అమ్మేస్తుంది. మాకు గిట్టుబాటు ధర అయితే మంచి వలుకుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మంచిగా ఉంది. మార్కెట్లో మేము బంతి మొక్క తీసుకోవాలంటే సీడ్కి వచ్చేసి ఒక ప్యాకెట్లో 100-150 ఇత్తులు ఉంటాయి. అందులో దానికి వచ్చేసి 2,000 రూపాయలు డిమాండ్ ఉంటుంది. దాన్ని తీసుకొస్తాము, దున్నేసి అంత కల్టివేషన్ ఎంత వేసి ఈ స్థాయికి వచ్చే వరకు మాకు వచ్చేసి 20,000 నుంచి 25,000 దాకా ఖర్చు వచ్చేది. ఒక ఎకరానికి వచ్చేసి 5,000, 6,000 మొక్క పడుతుంది. మొక్కకు వచ్చేసి ఫీట్నర 2 ఫీట్లు, పొడుగు వచ్చేసేమో 2 ఫీట్లు, అడ్డం వచ్చేసేమో ఫీట్నర, అట్లా నాటేస్తాం. వాటర్ పెట్టడం అంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చేసి ఖచ్చితంగా డ్రిప్ యూజ్ చేస్తాం మేడం. డ్రిప్ పెడితేనే అది పంట పండుతుంది. లేదంటే మాకు ఎండాకాలం వాటర్ సరిపోదు. దానివల్ల మేము ఇబ్బంది పడవలసి వస్తుంది. వచ్చేసి మళ్ళీ కొన్ని సందర్భాల్లో బిందెలు తీసుకొచ్చి నీళ్ళు పోయవలసిన పరిస్థితి ఇటు ఉంది. కష్టతరాలతో ఉంటుంది. మొక్కలకు మందు కొట్టడం, అన్నీ పొద్దున్న లేచామంటే సాయంత్రం దాకా మనం చంటి పిల్లల్ని చూసుకుంటాం మేడం మొక్కలు. మొక్క వేసేపటి నుంచి 5-6 సార్లు పిచికారి చేస్తూనే ఉంటాం. 4-5 రకాల మందులు ఉంటాయి. ఆ మందులు తెచ్చేసి కొడతాము, పిచికారి చేస్తూనే ఉంటాం మేడం. ఇప్పుడు దీపావళి, దసరా ఇలాంటి సీజన్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అమ్ముతాం మేడం. మిగతా టైంలో అవి ధరలు ఉండవు. అప్పుడు 10 రూపాయలైనా 5 రూపాయలైనా అమ్ముతాం. లేకుంటే అట్లా ఇచ్చి పెడతాం. ఖరాబ్ అయిపోతాయి మేడం. భూమినే కూలిపోతే అంత ఖరాబ్ అయిపోతుంది. మొన్న వర్షాలు పడ్డప్పుడు మొత్తం పంట చేతికి వచ్చింది. మొత్తం అంతా అడ్డం పడి మొత్తం ఖరాబ్ అయిపోయింది. అలాంటి పరిస్థితి గిట్ట ఎదుర్కొన్నాం. మళ్ళీ దాన్ని దున్నేసి ఇప్పుడు ముందు ఖాళీ ఉన్న పొలం గిట్ట అందుకోసమే అది దున్నేసి మళ్ళీ ఇప్పుడు ఈ పంట కొత్త చేసాం. వచ్చేసి ఆగస్టులో వేస్తాము. ఆగస్టులో వేసేస్తే మాకు దసరా, దీపావళికి ఆ టైంలో ఆ పండుగకు అందిస్తాయి. మాకు 10 గుంటలు పెట్టాం కాబట్టి మాకు వచ్చేసి తెంపినపల్లా ఒక 2 క్వింటాల నుంచి 3 క్వింటాల వరకు వెళ్తుంది. 4 డేస్కో 5 డేస్కో వస్తూనే ఉంటుంది, తెంపుతూ ఉంటాము. అట్లా వచ్చేసి 1 మంత్ దాకా ఉంటుంది. తర్వాత సీజన్ అయిపోతుంది. మళ్ళీ రిటర్న్గా మళ్ళీ దున్నేసి మళ్ళీ కల్టివేషన్ అన్నీ వేసేసి రోటివేట్ వేసేసి మళ్ళీ నెక్స్ట్ పంట వేసేస్తాం. మళ్ళీ బంతి లేదా ఇప్పుడు చామంతి ఉంది, ఆ చామంతి వేస్తాము. పట్టి కుసులని, ఇంకా జర్మన్, అలాంటి పంటలు 3 రకాల పంటలు వేసేస్తాం. మాకు ఒక కోతకు వచ్చేసి 4 నుంచి 5 క్వింటాల్స్ వస్తుంది. ఇది అమ్మి గుడిమల్కపూర్ తీసుకెళ్ళి అమ్ముతాం. మాకు తీసుకుపోవడానికి కూడా చాలా ఇబ్బంది మేడం. బైక్ల మీద తీసుకెళ్ళి బైక్ మీద పోయి అమ్ముకొని వస్తాం. తీసుకెళ్ళినప్పుడు బైక్ మీద 2 టైమ్స్, ఒక 1 డే వచ్చేసి 3 టైమ్స్ ఉండబోతాం. 150-120 కేజెస్ ఉండబోతాం బైక్. లేబర్ ఛార్జ్ వచ్చేసి ఇప్పుడు లేబర్ని పెట్టుకుంటేనేమో మాకు డైలీ తెంపడానికి 400 నుంచి 500 వరకు డిమాండ్ చేస్తారు. అందుకోసమే ఇంటి వాళ్ళ మా భార్య, నేను, మా అమ్మ, నాయన 4 కలిసి మేము తెంపుకుంటాం. కింటాకి వచ్చేసి ఇప్పుడు మాకు 15,000, 20,000లో వచ్చేస్తుంది. లాభం అంటే ఇప్పుడు మాకు వచ్చేసి మేము పెట్టిన దానికన్నా మాకు వస్తే 10,000, 20,000, 30,000 వచ్చేస్తే అదే లాభం.
బంతిపూలు అంటే మాకు చిన్నప్పటి నుంచి మా నాన్న మా తాత వాళ్ళు పండించేది పూలు, ఇది మాకు ఒకటి అనుకూలం మేడం. కూరగాయలు అలాంటివి వేసాం కానీ మాకు అంత గిట్టుబాటు అనిపించలేదు. పూలు అంటే జర మంచిగా అనిపించింది. అది మార్కెట్ జర అందుబాటులో అంటే కొంచెం దూరమే ఉంది, తీసుకెళ్ళి అమ్ముకుంటాం. లేదంటే లోకల్ షాద్నగర్ ఇట్లా చిన్న చిన్న మార్కెట్లలో తీసుకెళ్ళి అమ్ముకొస్తాం. దగ్గర ఉంది కాబట్టి జర గిట్టుబాటు ధర అవుతుందని బంద్ చేస్తాం.